ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. జీవ ఘటకాలు, నిర్జీవ ఘటకాలు రెండు ఉంటాయి. ఆవరణ వ్యవస్థలో జీవ మరియు నిర్జీవ ఘటకాలు ఉంటాయి. జీవక్రియలు జరిపే సజీవులను జీవ ఘటకాలు అంటారు. జీవక్రియలు జరిపే సజీవులను జీవ ఘటకాలు అంటారు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. వీటి యొక్క ప్రాథమిక అవసరాలు వచ్చేసి, ఈ జీవ అణుఘటకాల యొక్క ప్రాథమిక అవసరాలు నీరు, ఆక్సిజను, ఆహారము, ఆవాసం. ఈ 4. ఇవి 4 రకాలు. ఉత్పత్తిదారులు అంటే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్ అంటారు. ఇవి ఆకుపచ్చగా ఉండి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహార పదార్థాలను లేదా కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకుంటాయి. వీటిని స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్ అంటారు. స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్. అన్ని రకాల మొక్కలు, మరి మిగతావన్నీ కూడా మొక్కలు, వృక్ష ప్లవకాలు, ఇవన్నీ కూడా. ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తికి మూలం ఇంపార్టెంట్ సూర్యుడు, సన్. ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తికి మూలం సూర్యుడు. ప్రతి జీవిలో ఉండే మొత్తం ద్రవ్యరాశిని ఏమంటారంటే జీవ ద్రవ్యరాశి అంటారు. ప్రతి జీవిలో, ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవిలో ఉండే మొత్తం ద్రవ్యరాశిని జీవ ద్రవ్యరాశి అంటారు. ఈ ఉత్పత్తిదారులకు ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు, వృక్ష ఫలోకాలు, ఐరన్ మరియు సల్ఫర్ బ్యాక్టీరియంలు. ఇవి ఉత్పత్తిదారులకు, ప్రొడ్యూసర్స్కు ఎగ్జాంపుల్. ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు, వృక్ష ప్లవకాలు, ఐరన్ మరియు సల్ఫర్ కలిగినటువంటి బ్యాక్టీరియాలు. నెక్స్ట్ వినియోగదారులు 2, కన్సూమర్స్. ఇవి శక్తి కొరకు ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయి. ఆహార పదార్థాల కొరకు ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయి. ఇవి 4 రకాలు. ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, శిఖర వినియోగదారులు. ప్రాథమిక ప్రైమరీ కన్సూమర్స్, సెకండరీ కన్సూమర్స్, టెర్షియరీ కన్సూమర్స్, అపికల్ కన్సూమర్స్. ప్రాథమిక వినియోగదారులకు మొక్కలు ఆహారం అంటే ఇవి శాకాహారులు. మొక్కలను ఆహారం తీసుకుంటాయి. ఇవి శాకాహారులు. వీటిని హెర్బీవోర్స్ అంటారు. అంటే కుందేలు, పశువులు, మిడత, జంతు ప్లవకాలు ఇవన్నీ కూడా మొక్కలను ఆహారం తీసుకుంటాయి. కాబట్టి వీటిని హెర్బీవోర్స్ లేదా శాకాహారులు అంటారు. ఇవే ప్రాథమిక వినియోగదారులు. ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్సూమర్స్. ఇవి ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకుంటాయి. ప్రాథమిక వినియోగదారులు అనేటువంటి వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణకు కప్ప, చిన్న చేపలు, ఇవి సర్వభక్షకులు. కప్ప, చిన్న చేపలు. ఈ మిడతలను కప్ప తింటుంది, జంతు ప్లవకాలను కప్ప తింటుంది. ఇట్లా కప్ప, చిన్న చేపలు వచ్చేసి ఇవి ద్వితీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులు లేదా టెర్షియరీ కన్సూమర్స్. ఇవి ద్వితీయ వినియోగదారులపైన ఆహార పదార్థాల కొరకు ఆధారపడి ఉంటాయి. ద్వితీయ వినియోగదారులను ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణకు పాము. గడ్డిని మిడత తీసుకుంటే, మిడతను కప్ప తీసుకుంటే, కప్పను పాము తీసుకుంటుంది ఆహారంగా. ఆహారపు బోల్స్. గడ్డిని, మొక్కలను మిడతలు తింటాయి. మిడతలను కప్పలు తింటే, కప్పలను పాములు తింటాయి. ద్వితీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులు వచ్చేసి పాము. నెక్స్ట్ శిఖర వినియోగదారులు లేదా అపికల్ కన్సూమర్స్. ఇవి తృతీయ వినియోగదారులను ఆహారంగా తీసుకుంటాయి. తృతీయ వినియోగదారులపై ఆధారపడి ఈ పులి, సింహము, గద్ద, డేగ. గడ్డిని మిడత తీసుకుంటే, మిడతను కప్ప తీసుకుంటే, కప్పను పాము తీసుకుంటే, పామును గద్ద లేదా డేగ తీసుకుంటుంది. కాబట్టి ఇది ఒక ఆహారపు గొలుసు. గడ్డి, మిడత, కప్ప, పాము, గద్ద. ఇవి శిఖర వినియోగదారులు లేదా తృతీయ వినియోగదారులు. ఆహారపు గొలుసులో భాగంగా గడ్డిని తీసుకుంటాయి. గడ్డిని
మిడత, మిడతను కప్ప, కప్పను పాము తీసుకుంటుంది, పామును గద్ద. ఇది ఒక ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు. వినియోగదారులు 4 రకాలు: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, శిఖర వినియోగదారులు. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు లేదా విఘటనదారులు. వీటినే సూక్ష్మ వినియోగదారులు అని కూడా అంటారు. మైక్రో కన్సూమర్స్ లేదా రూపాంతరీకరణాలు అని కూడా అంటారు. రూపాంతరీకరణాలు అని కూడా అంటారు. అంటే చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు, అందులో ఉండే అనుఘటకాలను అంటే కులింపజేసి అందులో ఉండే అనుఘటకాలను నేలలోనికి పంపిస్తాయి. ఆ జంతు కళేబరాలు, పేడను, వీటిని డెట్రిటస్ అంటారు. డెట్రిటస్, జంతు వృక్ష కళేబరాలు, పేడను డెట్రిటస్ అంటారు. చనిపోయిన జంతు వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేసి ఆ అనుఘటకాలను నేలలోనికి పంపిస్తాయి. జంతు కళేబరాలు, పేడను డెట్రిటస్ అంటారు. అంటే మృత్తికలో విచ్ఛిన్న ప్రక్రియ జరిగే సమయంలో, విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతూ ఉంటే ముదురు వర్ణము కలిగినటువంటి సేంద్రియ ఎరువు లేదా హ్యూమస్ ఏర్పడుతుంది. సేంద్రియ ఎరువు లేదా హ్యూమస్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియని హ్యూమిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియనే హ్యూమిఫికేషన్ అంటారు. దీనిని కొన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి నేలలోనికి ఏం చేస్తాయంటే, సూక్ష్మజీవులు ఈ హ్యూమిఫికేషన్ అంటే హ్యూమస్ను కొన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి నేలలోనికి అకర్బన పదార్థాలను విడుదల చేస్తాయి. నేలలోనికి అకర్బన పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ అకర్బన పదార్థాలను విడుదల చేయడాన్నే ఏమంటారంటే ఖనిజీకరణము అంటారు. ఖనిజీకరణం అంటారు. ఉదాహరణకు శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియాలు, వానపాము, కీటకాలు ఇవి వచ్చేసి విచ్ఛిన్నకారులకు ఎగ్జాంపుల్. శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియాలు, వానపాము, కీటకాలు ఎగ్జాంపుల్. ఇది ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాలు. ఓకే.